రెండో విషయం, మీరు కరెంట్ ఉత్పత్తి చేసి మీ ఇంటికి కూడా మీరు కరెంట్ పెట్టుకోండి. జల్సాగా మీ పంప్ సెట్ నుంచి కరెంట్ ఇంటికి వస్తే అది కూడా మీరు ఆడుకోండి, ఏసీలు పెట్టుకోండి, నాకేం బాధ లేదు. అది రైతులందరూ కూడా ముందుగా ఆలోచించి ముందుకు రావాలి. మీరు ఆ పని కూడా చేసుకోవాలి. మీరు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి. అదే మాదిరిగా మీ ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ పెట్టుకుంటే, మీ స్కూటర్ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ పెట్టుకుంటే, మీ కారు కూడా ఎలక్ట్రికల్ కారు పెట్టుకుంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికి కావాలన్నా అక్కడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఒక వినూత్నమైన ఆలోచన, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, పేదవాళ్లకు భారం వేయకుండా, మధ్య తరగతికి భారం లేకుండా ఏ విధంగా చేయాలనో ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ల కోసం, పేదరిక నిర్మూలన కోసం నేను కొత్తగా మళ్లీ ఉగాది రోజున తెలుగు కొత్త సంవత్సరం ఆ రోజున ప్రారంభిస్తున్నా. P4 అని జీరో పావర్టీ. ఈరోజు జీరో పావర్టీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది పేదలున్నాం. మన ఆదాయం చాలన ఆదాయం వస్తా ఉంది. కూలీ పని చేస్తేనో, లేకపోతే నరేగా పనులకు పోతేనో, లేకుంటే ఎక్కడన్నా ఒక షాపులో పనిచేస్తేనో రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. అట్లా కాకుండా నేను ఆలోచించేది, మీ తెలివితేటలకు పదును పెట్టాలి. ఒకప్పుడు శారీరక కష్టం పడేవాళ్ళం, ఇప్పుడు శారీరక కష్టం కాదు, తెలివితేటలతో పనిచేస్తే డబ్బులు వస్తాయి. దానికి నేను శ్రీకారం చుడుతున్నా. అందుకే మీరు చూస్తే రాష్ట్రంలో ఐడెంటిఫై చేస్తున్నాను, మీ ఊర్లో పేదల్లో నిరుపేదలు ఎవరున్నారు, వాళ్లకు నేను అండగా ఉండాలనుకుంటున్నా. అది నా బాధ్యతగా నేను తీసుకుంటా. దీనికోసం ఒక పిలుపు కూడా ఇస్తున్నాను. ఎవరైతే P4 అంటే ప్రభుత్వం ఫిలాంథ్రఫీ చేసేవాళ్లు ప్రజలతో కలిసి పార్ట్నర్షిప్ చేసుకుని ఆ పేదల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఈరోజు మేమందరం ఉన్నాం. ఎవరి వల్ల పైకి వచ్చాం? మీ వల్ల పైకి వచ్చాం. మాకు అవకాశాలు వచ్చాయి. మీలో ఒకరిగా పుట్టాం. మీరు నన్ను చూశారు, 40 ఏళ్లుగా చూస్తున్నారు. ఈ జిల్లాలోనే పుట్టా, మీ కళ్ళ ముందర తిరిగా, అంచెలంచెలుగా ఎదిగా. కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, కానీ పట్టుదల మాత్రం వదిలిపెట్లా. అదే ఈరోజు మీకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చింది తప్ప ఇంకోటి కాదు. అయితే ఈరోజు నేను ఆలోచించేది, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదలు లేకుండా, మామూలుగా మనం ఏం ఆలోచిస్తామంటే, మీకు ఒక చేప ఇచ్చి రెండో రోజు నా పక్క చూస్తానే ఉండాలి, మళ్ళా నేను చేప ఇస్తే తప్ప నువ్వు వంట చేసే పరిస్థితి ఉండదు. నేను అది ఆలోచించడం లేదు. ఈరోజు చేప ఇస్తాను, చేపను పట్టే విధానాన్ని నేర్పిస్తా, పెంచే విధానం నేర్పిస్తా, మిమ్మల్ని పైకి తీసుకొస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రెండు సైమల్టేనియస్ గా జరగాలి. సమాజంలో అట్టడుగు నుండి 20% ప్రజల్ని, పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైనుండే 10% తీసుకోవాలి. ఇది మీ బాధ్యత, మన బాధ్యత. ఒక ప్రభుత్వం బాధ్యతే కాదు, ప్రభుత్వం చేస్తాం, అందరం కలిసి చేద్దాం. సమాజ హితం కోసం సమాజానికి చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. రేపు 30వ తారీఖున తెలుగు సంవత్సర రోజున ఇనాగరేట్ చేస్తా. పేర్లన్నీ పెడతా, ఎవరు వచ్చారో వాళ్ళని కూడా రాసుకుంటా. ప్రజలు క్యాపిటల్ గా ఆలోచించమంటున్నాను. ప్రజలే మన ఆస్తి, భూములు కాదు, వ్యాపారాలు కాదు. ప్రజలకు గాని తెలివితేటలుగా నేర్పించగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోతారు, బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తారు. అవసరమైతే 10 ఎకరాలు కాదు 100 ఎకరాలు సంపాదించే శక్తి వస్తుంది. అలాంటి శక్తినిచ్చేదానికి ఈ కార్యక్రమంతో ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, మీరు ఆ సెల్ ఫోన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మీకు ఏదైనా డౌట్ అడిగితే దాన్ని అడిగితే అన్ని చెప్తా ఉంటుంది. అంటే మీకు ఒక స్నేహితుడిగా ఉంటుంది. అది వాస్తవాలు చెప్తుంది, తెలియని విషయాలు చెప్తుంది.
ఏం కావాలో తెలుసుకున్న తర్వాత నిర్ణయం మీరు తీసుకోవచ్చు. అక్కడ మళ్ళా మీ మైండ్ ఉండాలా. అది చెప్పింది కాబట్టి నేను చేశానంటే మళ్ళా బోల్తా పడే పరిస్థితి వస్తుంది. 90% కరెక్ట్గా చెప్పినా అది మీకు సూట్ అవుతుందా లేదో చూసుకొని చేసే పరిస్థితి రావాలి. అలాంటి విధానానికి శ్రీకారం చుడతా రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు మార్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మధ్యతరగతి కుటుంబాలకు కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా. వాళ్ళకందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం. వాళ్ళందరికీ ఈసారి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తున్నాను. పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఏదైతే ఎన్టీఆర్ భరోసా కింద, ఎన్టీఆర్ వైద్య సేవ కింద మీకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. పేదవాడ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మధ్యతరగతి కూడా ఆరోగ్య ఖర్చులు పెట్టి ఆర్థికంగా గొల్లైపోతున్నారు. వాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో 2.5 లక్షలు ఏ హాస్పిటల్ పోయినా 2.5 లక్షలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత చిన్న పెద్ద రైతు లేదు, అందరు రైతులకు 20,000 ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. అదే మరి సూర్యఘర్ కింద కానీ కుసుమ కింద చిన్న పెద్ద లేదు. మీరు ముందుకొస్తే మీరు కూడా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కేంద్రం అయితే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. 3 కిలోవాట్లకు ఇస్తారు. 3 కిలోవాట్లంటే 360 యూనిట్లు మీరు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కరెంటు కొనాలంటే 8 రూపాయలు, మీరు ఉత్పత్తి చేసుకుంటే మీకు ఫ్రీ. మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు పెట్రోల్ కానీ వేసుకుంటే, డీజిల్ వేసుకుంటే 100 రూపాయలు. అదే మనం కరెంటు ఉత్పత్తి చేసుకుంటే కుసుములో కానీ సూర్యఘర్లో కానీ మీకు కరెంటు ఉచితంగా వచ్చే పరిస్థితి వస్తుంది, ఫ్రీగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుని ఈ మారే పరిస్థితిలో మనం కూడా మారాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.